అరటి పువ్వు కందిపప్పు కూర. రాత్రి అరటి పువ్వు ఇలా ఉల్చుకోవటం జరిగింది. ఇక్కడ కందిపప్పు ఉడుకుతోంది చక్కగా. టమాటా రోటి పచ్చడి కోసం తాలింపు సిద్ధం చేసుకున్నాం. ఇది ఒక కొత్తిమీర. టమాటా చక్కగా ఉడికింది. ఉడికిన టమాటా ముక్కలు 3 చిటికెలు నూనె వేస్తే సరిపోతుంది. అరటి పువ్వు కూర కోసం సిద్ధం చేసుకున్నాను. అరటి పువ్వు, రోట్లో టమాటా పచ్చడి, రోట్లో కూర, అరటి పువ్వు కూర రోట్లో కొడుతున్నాను చూడండి. నీళ్ళలో పెరిగేసుకున్నాం. అరటి పువ్వు దంచుకున్నాం. టమాటా పచ్చడి కోసం దంచుకుంటున్నాం. తాలింపు గింజలు దంచితే ఇట్లయితే టమాటా వేసుకోవడం జరుగుతుంది. తాలింపు రోటి టమాటా పచ్చడి సిద్ధమైపోయింది. ఇప్పుడు అరటి పువ్వు దానికి వెళ్దాం మనం. కమ్మటి వాసన వస్తుంది. కందిపప్పులోంచి నీళ్ళు తీసాం. అరటి పువ్వు పచ్చడి కూర కోసము వెల్లుల్లిపాయలు నూనెలో వేస్తున్నాం. వెల్లుల్లిపాయలు వేగుతున్నాయి. అరటి పువ్వు కూర కోసం కందిపప్పు, అరటి పువ్వు కోసం తాలింపు గింజలు వేగుతున్నాయి. మన అరటి పువ్వు కందిపప్పు చక్కగా ఉడికింది. వెల్లుల్లిపాయలు చక్కగా వేగినాయి. అరటి పువ్వు దంచుకున్న అరటి పువ్వు తాలింపు గింజలు కూడా వేగిపోయాయి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు అరటి పువ్వు వేసుకుంటున్నాం కూడా. ఇందులోనే ఉడికిన కందిపప్పులు వేసుకుంటే అరటి పువ్వు కందిపప్పు కూర చేయాలి. అరటి పువ్వు చక్కగా మగ్గింది. ఉప్పు వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇందులో ఈ మధ్యలో చిన్న కాఫీ బ్రేక్. అన్నీ సిద్ధమైపోయినాయి. చక్కగా ఉడికిన కందిపప్పు. కావాల్సుకుంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో కందిపప్పు వేసుకోవటం జరుగుతుంది. ఇట్లానే కలిపేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు, 3 నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుంది. అరటి పువ్వు కందిపప్పు కూర తయారు. రోటి టమాటా పచ్చడి ఆల్రెడీ చూపించాను. అరటి పువ్వు కందిపప్పు కూర తయారు. తాలింపు గింజలు వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంత